మనమందరము కూడా నేనేంటి మీరేంటి ఎవరైనా సరే మన ప్రార్థనలు దేవుడు ఆలకించాలని కోరుకుంటాం. ఆలకించేటువంటి దేవాది దేవుడు మనకున్నాడు. ఏ సమయంలో అయినప్పటికీ కూడా, ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా మనము దేవుని అడిగితే వెంటనే దేవుడు మరి సహాయం చేస్తాడు. చాలామంది విషయాల్లో మరి అర్ధరాత్రి నాకు ఫోన్ వస్తే మంచం దిగి మోకరించి ప్రార్థన చేసినటువంటి రోజులు ఉన్నాయి. 24/7 అంటారు ఇంగ్లీష్లో. ఏ సమయంలోనైనా మనం దేవుని వద్దకు వెళ్ళడానికి ఆ గొప్ప కృపను మనకిచ్చాడు. కనుక మన ప్రార్థనలు దేవుడు ఆలకించాలని, మనం కోరుకున్నది దేవుడు చేయాలని మనం ఎప్పుడు కూడా కోరుకుంటాం. అయితే దేవుడు ఎప్పుడు మన మొరలు ఆలకిస్తాడు, ఎందుకు ఆలకిస్తాడు, ఎలా మనం ప్రార్థన చేయాలనేటువంటిది ఈ రోజున మనం నేర్చుకుందాం. ఎప్పుడు మనలను దేవుడు హెచ్చిస్తాడు అని మనం ఎదురు చూస్తాం. ఎప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి నేను అనుకున్నది దేవుడు ఎప్పుడు నెరవేరుస్తాడు అని ఆశగా మనం దేవుని వైపు చూస్తూ ఉంటాం కదండి. వాక్యంలో కూడా ఏమని చెప్తూ ఉన్నదంటే, నీ యొక్క మాటను బట్టి నీ కొరకు నేను కనిపెట్టచ్చు, నా కన్నులు నీ వైపు చూచుచున్నవి అని దావీదు భక్తుడు చాలాసార్లు తన కీర్తనలు అంటూ ఉంటాడు. మనందరం కూడా నేనేంటి మీరేంటి ఎప్పుడైనా సరే మనము నేను అనుకున్నది దేవుడు ఎప్పుడు నెరవేరుస్తాడు అనేటువంటి ఆలోచన మనకు ఉంటుంది. అయితే ఎప్పుడు ఇస్తాడు అనేటువంటి విషయాలు మనం జాగ్రత్తగా చూసుకుందాం. ఒక్కసారి 1 రాజుల గ్రంథానికి వెళదాం. 3వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను కనుక బలులు నర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. ఇక్కడ చూడండి ఎంత అద్భుతముగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. దేవాది దేవుడు స్వప్నమందు వచ్చి మాట్లాడి ఏమంటున్నాడండి, నీకేది ఇష్టమో. మొన్న ఎప్పుడన్నా అన్నాడండి నన్ను కానీ మిమ్మల్ని కానీ ఈ మాట దేవుడు? అలా అంటే ఎంత బాగుండు. అలా అంటే ఎన్ని కోరికలు కోరేస్తామో మనం కదా. ఆ స్థాయిలోనికి మనం వెళ్ళాలి. స్వప్నమందు ప్రత్యక్షమై ఏమంటున్నాడండి, నీకు ఏది ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనికి సెలవీయగా, సొలొమోను ఈలాగు మనవి చేశాను. ఏమని మనం చేశాడు? నీ దాసుడునైనా తండ్రియునైనా దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్ష మగుపరిచి. ఈ సిట్యుయేషన్ లో మనం మన గుండె మీద చేసుకుని చెప్పాలి. ఇదే సిట్యుయేషన్ లో దేవుడు మనకు ప్రత్యక్షమై కళ ద్వారా కానీ దర్శనం ద్వారా కానీ ఏదో ఒక విధంగా నీకేం కావాలనగా నోటి నుంచి ఏమొస్తుంది మనకి? వెంటనే ఏమి కావాలో అది వచ్చేస్తుంది. అంటే మనం అడిగిన లిస్టులో ఏది ముఖ్యమైనదో ముందు అది వస్తుంది, తర్వాత కొంచెం తక్కువ ముఖ్యమైనది, తర్వాత ఇంకా కొంచెం తక్కువైంది, అలా లిస్ట్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు అని అంటే మన పితరులైనటువంటి వారు బైబిల్ గ్రంథములో రాయబడినటువంటి దేవుని స్వాస్థమైన ప్రజలు, మనము కూడా దేవుని స్వాస్థమైన బిడ్డలుగా కూడా పిలువబడచ్చు. ఇవన్నీ చూసి మనం నేర్చుకోవాలండి. అందుకనే నేను ఈ యొక్క వాక్యమును ముందుంచి మీరు నేర్చుకోవాలని. వెంటనే ఏమంటున్నాడు? నాకు ఇది కావాలని అన్నాడండి. ఏమంటున్నాడు చూడండి, ఎంత అద్భుతముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కంప్లీట్గా దేవుని యొక్క ఆ యొక్క దృష్టి, దేవుని యొక్క ప్రసన్నత అతని మీదకు రావాలని ఎంత అద్భుతముగా ప్రారంభించాడో చూడండి. ఏమని ప్రారంభించాడు? నీ దాసుడును నా తండ్రియునైనా దావీదునైనా నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని ఎట్లు అనుసరించిన. ఇక్కడ ఒక్కసారి ఆగుదామండి. వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ అంటే నీ యొక్క క్వాలిఫికేషన్ వాళ్ళు చూడడానికి, లేదంటే మన ఉద్యోగమైనా సరే, ఒక నర్సు ఉద్యోగము, ఒక క్లర్క్ ఉద్యోగము, ఏ ఉద్యోగమైనా మనం చేయడానికి ఒక అర్హతలు ఏంటి అనేటువంటిది ఉద్యోగం ఇచ్చే ప్రతి వారు కూడా చూస్తారు. ఎందుకంటే మనకు అనుకూలమైనటువంటి వారు మనకు కావాలి. అయితే చూడండి, ఆ ప్రభు యొక్క ప్రసన్నత ఆ యొక్క సొలొమోను మీదకు రావడానికి తండ్రిని తీసుకొని వస్తున్నాడు క్వాలిఫికేషన్గా. అంటే తండ్రి యొక్క
మంచి జీవితము, దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా ఉన్నాడు అనేటువంటి అది జ్ఞాపకం చేస్తున్నాడు. నా యొక్క తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా, దేవుని దృష్టికి అనుకూలముగా ఎలా నడుచుకున్నాడు చూడండి. మన జీవితాలు అదే విధముగా మలుచుకోవాలి దేవుని బిడ్డలారా. మన జీవితం ఎప్పుడు దేవునికి అనుకూలమైనదిగా ఉంటే దేవుని యొక్క కాపుదల మన నుండి దూరం అవుదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సంరక్షణ మనల్ని విడిచిపెట్టదు. హల్లెలూయా. ఆయన కాపుదల మనకి మెండుగా ఉంటుంది, ఆయన దృష్టికి అనుకూలముగా. చాలామంది ఏంటంటే దేవుని వద్దకు రావడానికి మనకు అన్నీ అనుకూలంగా ఉంటే కానీ అప్పుడు బైబిల్ ఎక్కడుందా అని ఎతికి అప్పుడు బయలుదేరి మందిరానికి వస్తాం. మనకు అనుకూలమైన సమయంలో కాదండి, దేవునికి ఒక సమయం మనం పెట్టుకొని అదే విధముగా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. అంతేకాదు ప్రతి దినము కూడా ఒక సమయం మనం పెట్టుకోవాలి దేవునితో మాట్లాడడానికి, దేవుని సన్నిధిలో సమయం గడపడానికి. అంతేగాని అన్నీ అయిపోయిన తర్వాత దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు అంటాడులే, అంట్లు కడుక్కొని వెళ్దాం, బజార్ వెళ్ళొద్దాం, ఆ చికెన్ కొంచెం తీసుకుని వచ్చి ఇంట్లో పడేసి తర్వాత మెల్లగా అడుక్కుందాం, తర్వాత ఎప్పుడన్నా దేవుడిని అడుగుదాంలే, దేవుడు ఎప్పుడు ఆము అనేవాడేగా అనేటువంటి ఒక నిర్లక్ష్య స్వభావం వలన మనమే నష్టపోతామండి. ఒక సమయం పెట్టుకొని దేవునితో మనం మాట్లాడుతూ ఉండంటే చాలా అద్భుతముగా దేవుడు తన యొక్క ఆ ప్రసన్నతను మన ఎడల కనపరుస్తాడు. నీ దృష్టికి, నా తండ్రి నీ దృష్టికి ఎలా అనుకూలముగా నడుచుకున్నాడో ఒక్కసారి జ్ఞాపకం చేసి. అంటే చూడండి, దేవుని వద్ద కూడా మనము చేసినటువంటి స్తుతి యాగములు కానీ ప్రతిదినము ప్రార్థనలు కానీ ముందుగా మనం దేవునికి జ్ఞాపకం చేయాలి. ప్రభువా, ప్రతిదినము నేను నీతో మాట్లాడుతున్నాను కదా, నా జీవితాన్ని ప్రతిదినము కూడా సరిచేసుకుంటూనే బ్రతుకుతున్నాను కదా, నీ మీదే కదా నేను ఆధారపడుతున్నాను ప్రభువా అని ఆ విధముగా దేవునికి ప్రార్థన చేయడం అనేటువంటి ఒక అలవాటు మనం చేసుకోవాలి. దేవుని బిడ్డ సొలొమోను యొక్క ప్రార్థన ద్వారా ఈ రోజున మనం అదే నేర్చుకోవాలి. నా తండ్రి అయినటువంటి దావీదు నీ దృష్టికి ఎంత అనుకూలముగా నడుచుకున్నాడో, అనుకూలముగా సత్యం అంటే ఏంటండి? మాట తప్పకపోవడం. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు అబద్ధాలంట మంచినీళ్ళలాగా తాగుతుంటాం చూసేవా, అంత ఈజీగా అబద్ధాలు ఆడేస్తున్నారు. అసలు అబద్ధం అనేటువంటిది అంత ఘోరమైన తప్పు మరొకటి లేదండి. చిన్న చిన్న వాటికే ఒక స్పృహ లేకుండా అబద్ధము. స్కూల్కి వెళ్ళావా అంటే వెళ్ళాను, చూస్తే వెళ్ళరు. మందిరానికి రాలేదంటే ఎన్ని అబద్ధాలు ఆడతారండి చాలామంది. ఆలస్యంగా వచ్చావు అని అంటే ఎన్ని అబద్ధాలు చెప్తారు. చిన్న చిన్న విషయాలు అంటే ఏంటంటే మనుష్యుల యొక్క ప్రసన్నత మనకు ఉంటే చాలు, మనుష్యులు మనల్ని ఏమనుకోకుండా ఉంటే చాలు. మనుష్యులు ఏమనుకోకుండా ఉండడానికి అబద్ధం ఆడేసేస్తాం ఈజీగా. కానీ దేవుని దృష్టికి మనం తప్పు చేస్తున్నాం అనేటువంటి ఒక రియలైజేషన్ మనకు ఉండదు, ఒక స్పృహ మనకు ఉండదు. నీతిని అనుసరించి నడిచాడు దావీదు. దేవుని భక్తులు, మన పితరులైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో జరిగిన అద్భుతాలు మన జీవితంలో ఎందుకు జరగట్లేదు? వాళ్ళు చేసిన భక్తి వేరు, వాళ్ళు దేవుని ప్రేమించిన విధానం వేరు, దేవునిని వేడుకునేటువంటి విధానము వేరు. వాళ్ళు సత్యమును అనుసరించాడు. అతను దావీదు సత్యమును అనుసరించాడు, నీతిని అనుసరించాడు. ఎప్పుడూ కూడా మన యొక్క తప్పులను పశ్చాత్తాపం ముందుగా మనం పడాలి. పశ్చాత్తాపం అది మనకు ఎంత తక్కువైన వాళ్ళైనా సరే, మన ముందు వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే ఖచ్చితంగా వాళ్ళ ముందు తల వంచి వీలుంటే చేతులు జోడించి క్షమాపణ మనము అడగాలి. అదేంటంటే మనలను మనం పరిశుద్ధపరచుకోవడం, అద్భుతమైనటువంటి క్వాలిటీస్ అండి అది. ప్రభువును కూడా క్షమాపణ అడగాలి, ప్రభువా నేను తప్పు చేశాను. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా నీతిని అనుసరించి సత్యముతో నా తండ్రి అయినటువంటి దావీదు నీ దృష్టికి ఎంత అనుకూలముగా ప్రవర్తించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు కూడా రాట్లా, ఎక్కడ రాట్లా, నాకు ఏం కావాలి అని సొలొమోన్ ఏమన్నాడు దేవుడు, నీకేం కావాలో నువ్వు కోరుకో అంటే ఇన్ని మాటలు చెప్తున్నాడు. అక్కడ తన తండ్రిని తీసుకుని వస్తున్నాడు. ముందుగా తండ్రి చేసిన నీతి కార్యములు,
తండ్రి చేసినటువంటి ఆ సత్యమైనటువంటి మార్గము, సత్యమైనటువంటి జీవితం, నీతి కలిగిన జీవితాన్ని తండ్రికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుని ప్రసన్నత అనే ఒక మాట ఉంటుంది. ప్రసన్నత అంటే ఇట్లా హృదయం ఇచ్చుకోవడం. ఇలాంటి మాటలు పలికి దేవాది దేవుడికి ప్రార్థన చేస్తే దేవుని యొక్క హృదయం ఆ విధముగా మన ఎడల ప్రసన్నతను కలిగి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అనుకూలముగా సత్యము నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై. నిజంగా మనం చెప్పగలమండి, నా జీవితం యథార్థమైందని చెప్పగలమండి. మనం ఇతరుల ఎడల మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? యథార్థంగా ఉన్నదా చెప్పగలమా? నా కోడలను నేను నా కూతురులాగా చూసుకుంటున్నాను అని చెప్పగలమండి? నా అత్తగారిని నేను నా సొంత తల్లిలాగా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పగలమా? నా ఇంటి పక్క వాళ్ళని నా వలే నేను ప్రేమిస్తున్నాను చెప్పగలమా? చిన్న మాట అంటే అది పట్టుకొని ఎన్ని నెలలు వేలాడి వాళ్ళతో సంవత్సరాల తరబడి మాటలు లేకుండా బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? దేవుని బిడ్డలారా, రోజులు మనవి కాదు. ఏ రోజు ఎప్పుడు ఎవరికి సంభవిస్తుందో ఏమీ తెలియదు. ఇంతలోపే దేవుడు పిలుచుకున్నాడు అనుకోండి, ఆ కఠినమైన హృదయముతోనే, ఆ క్షమించలేనటువంటి ఆ హృదయముతోనే మనం దేవుని వద్దకు వెళ్ళవలసి వస్తే ఒక్కసారి మీరు ఆలోచించండి. చిన్న మాట పట్టుకుని వాళ్ళ మందిరానికి నేను రావట్లేదండి, వాళ్ళ ఇంటికి నేను మానేశానండి, ఇది గొప్ప క్వాలిఫికేషన్ అనుకుంటున్నాం మనం. అంటే గొప్ప అర్హతలు, నాకున్న బిరుదులు, నా కాలనీలో కానీ నా ఇంట్లో కానీ ఆ బిరుదులను అనుకోబాకండి. దయతో ప్రభు మనస్సును మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, మీకు చేతులు జోడించి అడుగుతున్నాను, మనము ప్రభు మనస్సును కలిగి ఉండాలి. క్షమించేటువంటి గుణం మనం కలిగి ఉండాలి. ఏం త్యాగం చేస్తున్నామండి ప్రభు కొరకు? మనం దేవుడు ఎప్పుడు కూడా మనం చేసేటువంటివన్నీ కూడా గమనిస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఎంత సాక్రిఫైస్ చేస్తున్నాము, ఎంత ఆరాట పడుతున్నాము దేవుణ్ణి ఆరాధించడానికి. చూడండి దేవుని బిడ్డలారా, మనము దేవుని పోలికగా పుట్టినటువంటి వారు. దేవునిని సంతోషపెట్టేటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. నీతిని అనుసరించి బ్రతకాలి. నీతిని అనుసరించి బ్రతకడం అంటే ఏంటి? సత్యముగా నడుచుకుంటే ఏంటి? పొర్రపాటును కూడా అబద్ధం అనేటువంటిది మనలో రాకూడదు. అది నీతిని అనుసరించిన యథార్థత. ఒకవేళ నిజం చెప్తే ఒకవేళ అది మనం నష్టపోవచ్చు, మనం ఒకవేళ అవమానపడవచ్చు, ఒకవేళ 4 తిట్లు మనం తిట్టించుకోవడానికైనా సిద్ధపడవచ్చు, పర్వాలా. కానీ నేను దేవుని ఎదుట ఒక నీతి కలిగిన దానిగా నేను ఉండాలి, నీతి గల వాడిగా నేను ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయం మనం తీసుకుంటేనండి దేవాది దేవుడు తన గుప్పిళ్ళను విప్పుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నేను ఇలాగే బతికేస్తాను, అప్పుడప్పుడు కుదిరితే వస్తాను, కుదిరితే దేవునికి ఏదో ఒకటి కానుకిస్తాను, కుదిరితే నేను ఏదో ఒకటి చేస్తాను, నాది మాత్రం అలాగే ఉంటుంది, నువ్వు మాత్రం మారిపోతా ఉండు ప్రభువా, నేను చేసిన ప్రార్థనలన్నీ ఆలకించేసే, నేను అడిగినవన్నీ ఇచ్చేసాయి. ఇదే కదండి మంది. దేవుడు ఒక్కొక్కరిని దీవిస్తున్నాడు అని అంటే ఎందుకు దీవిస్తున్నాడు అనేటువంటి ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి. దేవుడు చూడండి ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలడు. ఇది భక్తుడు రాశాడు కానీ ఇంతకంటే చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన జీవిత విధానము ఆయనకు ఇష్టమైనదిగా ఉంటే. హల్లెలూయా. అందుకనే సొలొమోనుని అడిగాడు, నువ్వేం కావాలి? ఎంత అద్భుతమైన మాట అండి ఇది. బహు కొద్ది మందితోనే అన్నాడు దేవుడు సొలొమోనుతో, కలలో ప్రత్యక్షమై నీకు ఏం కావాలని అన్నప్పుడు దావీదు జీవితాన్ని ముందుకు తీసుకుని వచ్చి దావీదు లక్షణాలను చెప్తున్నాడు. నీతిగా బ్రతికాడు, సత్యమును అనుసరించి నడిచాడు, యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమునగు పరిచి ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్న ఎన్ని ఆశీర్వాదాలు వరుసగా చూడండి. ఒక్కొక్క దాని గురించి గంటలు మనం వివరించి మనం వాక్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సింహాసనాన్ని ఎక్కించావు, ఎక్కడున్నటువంటి వాడిని?
అడవిలో పశువులను కాసుకున్నటువంటి వాడిని సింహాసనం ఎక్కించావు. ఆ యొక్క అడవిలో పశువులను కాస్తున్న అతను చేసింది ఏంటంటే గట్టి మీదో లేదంటే ఒక చెట్టు కింద కూర్చొని హార్ప్ అంటే అది ఇట్లా ఈ షేప్లో ఉంటుంది చెక్క. ఆ చెక్కుండి వాటికి స్ట్రింగ్స్ ఉంటాయి. ఆ స్ట్రింగ్స్ని ఇలా అంటే అద్భుతమైనటువంటి స్వరం ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్లో వస్తుంది. అది చాలా చాలా రేర్గా ఉండేటువంటి ఇన్స్ట్రుమెంట్. అది దావీదు ప్లే చేస్తా దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాడు ప్రతిదినము ఖాళీ దొరికినప్పుడల్లా కూడా. ఎందుకు దేవుడు ఆ యొక్క అడవులలో ఆ పశువుల మధ్య తిరిగేటువంటి ఆ వ్యక్తిని తీసుకుని వచ్చాడు? వయసు లేదు, పర్సనాలిటీ లేదు, క్వాలిఫికేషన్ లేదు, అయినప్పటికీ కూడా ఎందుకు తీసుకుని వచ్చి కూర్చోబెట్టాడంటే దావీదు యొక్క యథార్థత మరియు దావీదు దేవుడిని సేవించేటువంటి విధానం. మనస్ఫూర్తిగా హృదయానుసారముగా. మనం ఏంటంటే పబ్లిక్లో గట్టిగా స్పీకర్లు కూడా పేలిపోయేటట్టు హల్లెలూయా అంటాం. ఇంటికి వెళ్ళంగానేమో ఓడలను తిడతా ఉంటాం. ఎక్కడ సౌండ్ ఉండాలి, ఎక్కడ సౌండ్ ఉండకూడదో మనం ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోవాలి. దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని దేవుడు లెక్క వేస్తూ ఉన్నాడు. మన జీవిత విధానమును ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. మన ఆలోచనలు, మన తలంపులు ఆయనకు అంగీకారముగా ఉన్నాయా లేదా అని బేరోజు వేసుకుంటున్నాడు ఆయన. ఎవరి కళ్ళన్నా మనం కప్పగలం, కానీ దేవుని కళ్ళు మనం కప్పలేం. సింహాసనం మీద కూర్చుండబెట్టి అతని యందు కృప అంటేనే అసలు చాలండి. ఆ కృపతో బతికేయచ్చు మనం బ్రతుకంతా కూడా. అలాంటిది మహాకృపను చూపి ఉన్నావు నా దేవా. నీవు నా తండ్రివైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను. ఇక్కడ చూడండి ఏమన్నా, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. దావీదుకు బదులు దావీదు కుమారుడైన సొలొమోనుని దేవుడు రాజుగా మరి చేస్తే ఇక్కడ ప్రార్థన చేస్తున్నటువంటి విధానం ఇక్కడ చూడండి. నీ దాసుడునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు, అయితే నేను బాలుడను. ఈ ప్రార్థన చేసినప్పుడు ఆ సొలొమోనుకి ఎంత వయసు ఉంటుందండి? బహుశా నేను బాలుడను అంటున్నాడు కదా, 20 సంవత్సరాలండి. 20 సంవత్సరాలలో ఒక రాజ్యాన్ని ఏలడం అనేటువంటిది కష్టమైనటువంటి విషయం. ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అసలు దేవుడికి? ఎందుకు దేవుణ్ణి వేడుకుంటున్నాడు? దేవుని యొక్క ప్రసన్నత ఆయన ఎందుకు కోరుకుంటున్నాడు? నేను దేవునిని ఆరాధిస్తున్న సమయములలో, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నా యొక్క మొరాలకించి ఆయన నాతో మాట్లాడాలని సొలొమోను ఎందుకు కోరుకుంటున్నాడంటే ఆ రాజరికమును ఈయన కూర్చొని ఏలాలి. 20 సంవత్సరాల వాడు రాజుగా ఎలా ఉండగలుగుతాడు? ఎలా సామ్రాజ్యాన్ని నడిపిస్తాడండి? అందుకని నేను బాలుడను చెప్పుకుంటున్నాడు. అతని యొక్క బలహీనత దేవునికి చెప్పుకుంటున్నాడు. నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నిజముగా ఆ కార్యాలు చేయుటకు నా యొక్క బుద్ధి చాలదు ప్రభువా. తర్వాత ఏంటండి, ఇది కూడా చూసుకున్న మనం మాట్లాడుకున్నాం. నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? ఇంతమంది జనాన్ని నేను ఏలాలి, వీళ్ళందరికీ నేను న్యాయం చేకూర్చాలి, వీళ్ళందరినీ పరిపాలించాలి, వీళ్ళకి ఏం అవసరమో వీళ్ళని చూడాలి. ఇవన్నీ కూడా నా వల్ల కాదయ్యా, నేను బాలుడను, నేను బలహీనుడను. నీ ప్రజలైనటువంటి వారు, నీ శాశ్వతమైన ప్రజలైన వారు ఏలాలి నేను. ఇది అంతా కూడా చేయడానికి అసాధ్యము. ఎంత గొప్పదైన నీ జనమును న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివరించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయం. చూడండి, న్యాయము తీర్చుటకు అదే తండ్రి అయినటువంటి దావీదు ఏ విధముగా నీ దృష్టికి న్యాయం చేశాడో అదే విధముగా నేను కూడా న్యాయముతో పరిపాలించాలి. కానీ నాకు బలము లేదు, నేను బాలుడను, ఇంత చేయడం అనేటువంటిది నాకైతే అసాధ్యం. కనుక దేవుని సహాయము అడుగుతూ ఉన్నాడు. ఏం చేయమంటున్నాడండి దేవుణ్ణి?
నాకు వివేకము హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక. హల్లెలూయా. ఈ ప్రార్థన ఎవరికి అనుకూలమైందంటండి? మన ప్రార్థనలకు ఎందుకు జవాబు రాదని ఒకసారి మనం అనుకుంటా ఉంటాం కదా. ఇది మనం బేరీజు వేసుకుందాం, మన ప్రార్థనలకు సరిచేసుకుందాం. ఇది దేవునికి అనుకూలమైనదట. పర్సనల్గా ఒక్కటని అడిగాడండి సొలొమోను. దేవునికి అనుకూలమైన ప్రార్థన అంటే ఏంటి? అలా అనుకుంటే సొంతం అడగకూడదా అండి అని అడుగుతారేమో. నన్ను అడగొచ్చండి, అడగకూడదని ఏం లేదు ఎక్కడ కూడా, అడగాలి కూడా. కానీ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అక్కడ ప్రభు యొక్క భావము గురించి సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏ ప్రజలు వారు? నీ స్వాస్థ్యమైన ప్రజలు. ఆ ప్రజలు న్యాయముగా పరిపాలించాలి నేను వాళ్ళని. చూసారండి ఎంత ఇంపార్టెన్స్. ఇది అనుకూలమైందంట ప్రభుకి. అంటే టోటల్గా మీకు మత్తయి సువార్తలో ఉన్న వాక్యం చెప్తాను. ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకడం అంటే అర్థం ఏంటండి? ఎప్పుడన్నా వెతుకుతున్నామా మనం? నిజంగా గుండెల మీద చేసి చెప్తాం. ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మనం వెతుకుతున్నామా? ఎక్కడ వెతుకుతున్నాం? ఎలా వెతుకుతున్నాం? ఏంటి దాని అర్థం? మన స్నేహితులకి ప్రభు గురించి చెప్తున్నావా? మన ఇంటి పక్క వారికి మన ప్రభు గురించి చెప్తున్నావా? నేను ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టను. చెప్పాలండి, చెప్పాలి ప్రభు గురించి. నేను ఒక మాట చెప్తున్నాను దేవుని బిడ్డలారా, అన్యులు బైబిల్ని చదవరండి. ఎవరిని చదువుతారు? మనలను చదువుతారు. కనుక చూడండి, దేవునికి అనుకూలమైనది మనం చేస్తే దేవుడు ప్రసన్నత, ఆయన ఇంకెంతగా కదిలించబడతాడంటే చెప్పలేను. అందుకనే గుప్పిళ్ళను విప్పి 145వ కీర్తనలో ఉంటుంది, గుప్పిళ్ళను విప్పి ఆయన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ యొక్క దేవుని స్వాస్థ్యమైన ప్రజల యొక్క బాధ్యత ఆ బాలుడైన సొలొమోనుకి దేవుడు అప్పగించాడు. మరి నువ్వు నాకు అప్పగించిన నీ ప్రజలను న్యాయముగాను నీతిగాను పరిపాలించుటకు నాకు జ్ఞానం ఇవ్వు, నాకు తెలివనివ్వు, పరిపాలించేటువంటి శక్తిని నాకు ఇవ్వని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడేమో సమాధానం ఇచ్చాడు? దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను, దీర్ఘాయువును అయినను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు. ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ లేడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగక పోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. ఐశ్వర్యము, ఘనత. ఐశ్వర్యం అంటే ఏంటి? ధనం. డ్వాక్రాలో నా పేరే రావాలయ్యా, తప్పులేదులేండి, అది నేను తప్పు అంటలా, కానీ చెప్తున్నా, నేను తీసుకున్న అప్పు మాఫీ చేయాలి, ఈ కోరికలు మనకు ఉంటాయి కదా. ఏం అవసరం లేదండి, ఏం అవసరం లేదు. ఆకాశ పక్షులను చూడండి అంటున్నాడు దేవుడు. అందుకే ఏ రోజన్నా బియ్యపు డబ్బాలు కొనుక్కున్నాయండి? కొన్ని దానికి సంబంధించిన అంత బియ్యం డబ్బా మనం ఎంతంత కొనుక్కుంటాం, దానికి సంబంధించిన అంతంత కొనుక్కున్నాయా? పిచ్చుకలు పోషించట్లేదా? ఏ పక్షి కూడా ఆకలిగా పడుకోదంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పక్షి కూడా ఆకలిగా పడుకోదట. మనమేంటంటే కనపడిన ఎల్ల పోగేసి బ్యాంకులో వేసి, నా దగ్గర ఎక్కడి అంటే ఏ బ్యాంకులో ఉన్నాయో అక్కడే ఉంటాయి. అలా అని వెదజల్లమని నేను అంటలా, కానీ చెప్తున్నాను, దేవుడు ఏమిస్తాడండి? 4 మీటింగ్స్ చేసామండి మనం. ఎప్పుడైనా మీటింగ్స్ అక్కడ పెట్టినప్పుడు రండి. ఇలాంటి మీటింగ్స్లో ఎంతకాలం జరుగుతాయో తెలియదు. రోజులు బాగాలేదన్న సంగతి బాగా తెలుసు
మనం వినగలుగుతామా వాక్యాన్ని అనేది డౌటు, చెప్పగలుగుతామా అనేది డౌటు. అందుకనే సమయం ఉన్నప్పుడే మనం చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. సొలొమోను అడిగినటువంటి మాటలు తన బిడ్డలు అంటగా దేవాది దేవుని శాస్త్రమైనటువంటి ప్రజల యొక్క పరిపాలన విషయంలో జ్ఞానము తెలివి నాకు అయ్యా అని అడిగితే, నీ యొక్క ప్రార్థన నీ విన్నపాలు నాకు అనుకూలమైనవి, అంతేకాదు నువ్వు అడగలేదు అయినా నేను నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. నువ్వు అడగకుండా నువ్వు ఊహించినటువంటి నువ్వు జీవితంలో ఎన్నో చూసావు. కృతజ్ఞత కలిగి ఉందాం. పాట ఉంది కదండి, అడగక ముందే అక్కర్లు నెరిగి అవసరాలు తీర్చిన అలాంటి దేవుడు నీవు నేను సేవించుతున్న దేవుడండి. కథ మొత్తం మార్చేటువంటి దేవుడు ఆయన, ఏమైనా చేయగలిగినటువంటి దేవుడు ఆయన. ఆ దేవుడిని మనం సేవిస్తున్నాం. నువ్వు అడగలేదు, ఆయన నీకు ఐశ్వర్యం నేను ఇస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఐశ్వర్యం అడగలేదు, అయినా నేను నీకు ఇస్తున్నాను. నువ్వు దీర్ఘాయు గురించి నేను అడగలేదు, అయినా నేను నీకు ఇస్తున్నాను. నీ శత్రువుల ప్రాణం కూడా నువ్వు అడగలా, అయినా నీ ఎదురుగా ఎవరైనా వచ్చి నీతో పోట్లాడితే నేను యుద్ధం చేస్తాను వాళ్ళతో. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఇస్తున్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలంటే మనకి? అంటే సొలొమోనుకు మాత్రమేనా ఈ ఆశీర్వాదాలు? మనకి కూడా ఐశ్వర్యము. మొదటిది దీర్ఘాయువు, రెండవది ఐశ్వర్యము, మూడవది నీ శత్రువుల ప్రాణమని అడుగక న్యాయమును గ్రహించి వివేకం అనుగ్రహించి అడిగితివి. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. అంతేకాదు బుద్ధినిస్తాను, వివేకాన్ని ఇస్తాను, గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడు ఉండడు. మరియు నీకు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని ఘనత. హల్లెలూయా. అడిగింది ఏంటండి? 3 అడిగాడండి సొలొమోను. 3 అడిగాడు. ఎన్ని ఇచ్చాడు దేవుడు? 5 ఇచ్చాడు. ఐశ్వర్యము, ఘనత అంటే ఏంటండి? పేరు ప్రఖ్యాతలు. ఎప్పుడు వస్తాయి పేరు ప్రఖ్యాతలు? అవి మనం ఎంత చిన్న పని మనం చేస్తున్నాం, ఒకళ్ళ ఇంట్లో అంటులు తవ్వుతున్నా సరే, ఒకళ్ళ ఇంట్లో వాకిలి ఉడుస్తున్నా సరే, ఆ అమ్మాయి ఎంత మంచిదో తెలుసా అండి? అది ఘనత కాదండి? మన గురించి ఒక్క మాట, ఆయన చాలా మంచోడండి, చాలా ప్రేమ కలిగిన వాడండి, మంచి ఉద్యోగం చేస్తున్నాడండి, ఒకప్పుడు అలా ఉండేవాడు, ఈరోజు ఎలా ఉన్నాడు, ఇవన్నీ కూడా ఘనతలే. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుడు వశమై ఉన్నది. ఆ దేవుడు మనకి ఇస్తానికే ఆయన కోరుకుంటున్నాడు. కనుక మన ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ప్రార్థన మనకు ఉండాలంటే, ఆయనకు అనుకూలమైన ప్రార్థన మనము చేయాలి. చాలాసార్లు మీటింగులకు వెళ్తుంటే ప్రార్థన చేయమని చాలామంది లైన్లు కడతారు, చేస్తాను అన్నిటికీ. చాలామంది రకరకాలుగా ప్రార్థన చేసుకుంటారు. ఎక్కడో ఒకరో ఇద్దరో ఏమంటారంటే, నా బిడ్డలు దేవుని సేవలు వాడబడాలండి. కొంతమంది అవకాశం ఉన్నా పిల్లల్ని పంపించరు, కానీ చాలామంది అలాంటి ప్రార్థనలు చేయిస్తారు. నా పిల్లలు దేవుని సేవలో వాడబడాలండి, అంతే. నేను అదే కోరుకుంటున్నానండి. నా మనసు ఎంత సంతోషిస్తుందో నేను చెప్పలేను. దేవుని ఆశీర్వాదాలు ఎలా రావాలో అనేటువంటి విషయంలో మనము ప్రయత్నం చేయాలి. దేవుని బిడ్డలారా, ఇది దేవుని పని అని దేవుని కొరకు చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. సొలొమోను కూడా అడిగింది ఒకటి, ఇచ్చింది ఒకటి. సో మన ప్రార్థనలు దేవునికి అనుకూలమైన ప్రార్థనలు మనం చేస్తే, మనం అడిగినటువంటి వాటితో పాటు మనం అడగనటువంటి వాటిని కూడా దేవుడిస్తాడు. మరి అటువంటి కృప వాక్యం ఉన్న ప్రతి బిడ్డకి దేవుడు దయచేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.